రెండో కుటుంబం ఇమాన్యుయల్ కుటుంబం, భవన నిర్మాణ కార్మికుడు. నా పేరు ఇమాన్యుయల్. నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, 57వ డివిజను. మా ఆవిడి మచ్చ షారోన్, మా అమ్మాయి మచ్చ అలేఖ్య, మా అబ్బాయి గని ప్రకాష్. మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్, బైపీసీ. అంటే బైపీసీ మామూలుగా ఎన్ఆర్ఐ కాలేజీలో చదువుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని 10th క్లాస్లో ఆపి నాతో పాటు వర్క్కి తీసుకెళ్తున్నాను. కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటుంది. నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాను సార్. నేను భవన నిర్మాణ కార్మికులు. నేను అది సార్. నువ్వేం పని చేస్తావమ్మా? పూలు కట్టుకుంటాను సార్. నేను ఏదమ్మా? పూలు కడతాను, ఇంటికాడ వర్క్ చేసుకుంటాను. పూలు కడతావు. ఇప్పుడు మీ అబ్బాయిని నిలిపేసావు కదా, ఏం చేస్తారు ఇప్పుడు? నీతో కూడా తీసుకెళ్తున్నాడు, నాతో పాటు వర్క్ భవన కార్మికుడిగా. అవును సార్. నువ్వేం పని, మేషన్లో ఏం పని చేస్తావు? నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాను సార్. బిల్డింగ్. ఆ కుర్రాడిని ఏం పని చేపిస్తున్నావు? నాదే నేర్పుతున్నావు సార్. నీకు తెలిసిన విద్య అది, అంతే. అంటే అదే నేర్పిస్తున్నావు. అంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది సార్. ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తారు? నాకు 700 వస్తాయి సార్, మా అబ్బాయికి 500 వస్తాయి. 500 వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. మీకెంత వస్తుందమ్మా? ఏమ్మా మైక్? రోజుకి 70 రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే. ఓకే, ఒక 1500 2000 రూపాయలు సంపాదిస్తావు. ఇది మీరు ఒక స్టోరీ విన్నారు. ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో, సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలుగుంటే ఆ కుర్రాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి. ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు, అదే శాశ్వతం అనుకుంటున్నాడు. రేపటి నుంచి దానికే తృప్తి పడతాడు. అక్కడి నుంచి నో యాస్పిరేషన్. ఇప్పుడు అతని కోరిక ఏంటంటే, తండ్రి కోరిక, ఆ అబ్బాయినట్ట పనికి పెట్టేశాను, కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ కేస్. అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? MBBS చదివేయాలనుకుంటున్నాను సార్. మీరు ఒక కోరిక చూశారు. ఒక కొడుకుని నిలిపేసి కూతుర్ని MBBS చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యారని చెప్పుకోవాలనేది ఆయన ఆశ. అది చూసినప్పుడు బాధేస్తుంది. వాళ్ళు చదువుకోలేక కాదు, అవకాశం లేక. ఏంటమ్మా నువ్వేమనుకుంటున్నావు? నువ్వే నీ పేరు చెప్పమ్మా. దగ్గర పెట్టుకో, మైక్ పెట్టుకో, మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు, చెప్పు. నా పేరు అలేఖ్య సార్. అలేఖ్య, ఏంటి బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను సార్. దగ్గర పెట్టుకోమ్మా, ఫ్రీగా గట్టిగా మాట్లాడు. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను. ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్ సార్. ఎందుకమ్మా అనిపించింది నీకు డాక్టర్ కావాలని? పేదవారికి సహాయం చేద్దామని. ఆ అమ్మాయి ఆలోచన మీరు విన్నారు. డాక్టర్ కావాలి, తండ్రి కూడా చెప్పాడు, ఇరుగు పొరుగు కూడా చెప్పుంటారు. కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం, నాతో పుట్టినటువంటి పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఓసారి వాళ్ళ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరి అయిన వనరులు లేక, సరి అయిన సమయంలో సరి అయిన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు. అది ఆ అమ్మాయి కోరిక మీరు విన్నారు.